హాయ్ అండి. ఈరోజు నేను ఎంతో రుచికరమైన కమ్మటి ఈ బీరకాయ తొక్కు పచ్చడనేది చేశానండి. ఇది బీరకాయతో కాకుండా బీరకాయ తొక్కతో నేను చేశాను. చాలామంది బీరకాయ కర్రీ చేసేటప్పుడు దాని తొక్క అనేది తీసి పడేస్తుంటారు కదా! అలా పడేయకుండా పచ్చడి నేను చెప్పిన విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా అనేది ఉంటదండి. మనం దీంతో కర్రీ అనేది ఏమీ అవసరం లేదు. మనం వేడి వేడిగా అన్నంలో బీరకాయ తొక్కు పచ్చడనేది కలుపుకొని తింటే చాలా టేస్టీగా చాలా బావుంటది. నేను ఫస్ట్ టైము ట్రై చేసేటప్పుడు అంటే చాలామంది చెప్పారు. నేను అదేంటో తొక్కతో ఎవరు పచ్చడి చేస్తారో అనుకున్నాను. కానీ అందరూ చెప్తున్నారు కదా! బావుంటదని నేను ఒకసారి ట్రై చేశాను. అప్పుడు ట్రై చేసేటప్పుడు నాకైతే టేస్ట్ అయితే చాలా నచ్చింది. అందుకే నేను ఎప్పుడు బీరకాయ తెచ్చినా తొక్కనేది పడేయకుండా ఇలా పచ్చడనేదే చేస్తుంటానండి. ఇలా పచ్చడి చేసేటప్పుడు నేను కర్రీ కూడా తినను. అన్నంలో వేడి వేడి అన్నంలో ఇలా ఈ పచ్చడి కలుపుకొని తింటాను. చాలా బావుంటది. అంటే నాకు ముందు నాకు నచ్చని కాయగూరలు ఏమంటే బీరకాయ అండి. నేనెప్పుడు బీరకాయ అస్సలు నా మ్యారేజ్‌కి ముందనేది ఎప్పుడూ తినలేదు. మ్యారేజ్ తర్వాత తప్పదు అని తినాల్సి వచ్చింది. ఆహ్, తే ఇష్టం లేకనే తిన్నాను. కానీ బానే అనిపిచ్చింది. ఇలాగ తొక్కలెందుకు పడేయడం అని నాకే ఆలోచనొచ్చింది. ఇదేంటి ఇలా పచ్చడి చేద్దాం చాలామంది చెప్తుంటారు కదా! బీరకాయ తొక్కు పచ్చడనేది బావుంటదని. ఒకసారి ట్రై చేద్దామని నేను ట్రై చేశానండి. నేను ఇలాగే యూట్యూబ్‌లో చూసి ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బావుంది.